కాంగ్రెస్ బీజేపీలు కలసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మూసీ విషయంలో ప్రభుత్వానికి మద్దతు లేకపోతే ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. మూసీ నదికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ రెండు కలిసే చేస్తున్న డ్రామా ఇది. కత్తి అయినది కాదు, తల అయినది కాదు. కాబట్టి ఎవరి కత్తితోటి ఎవరు తల నడుస్తుందో ఇప్పటికీ ప్రజలకు అర్థమవుతలేదు. ఇది కేవలం డ్రామా మాత్రమే. అసలు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎజెండా మీద తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆయనే దానికి స్వయంగా చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన ఉంటే ఏం చేసేవాడో ఉంటే తెలుస్తుండే. అంటే కూలగొట్టడానికి, పేదల ఉసురు పోసుకోవడానికి, ఇక్కడ ఇళ్ళన్నీ ధ్వంసం చేయడానికి రూపకల్పన చేసే పార్టీ ఎట్లా ఆదుకుంటుందో మరి ఆయనే చెప్పాలి. మాకు అర్థం కావట్లేదు. ఏదైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి, 10 మంది మెచ్చేటట్టు ఉండాలి, నిజమే అంటట్టు ఉండాలి తప్ప జూట మాట్లాడుతున్న పరిస్థితి రాకూడదు.